గల్ 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 గలం గలం గల గల్ గల్. ఇక్కడ మహాత్ములతో నదిల పోలిక కేవలం పుట్టుక వరకే కాదు, నిస్వార్థంగా సకల జీవరాశులకు తమ సర్వస్వాన్ని ధారపోసే తత్వంలో కూడా ఈ పోలిక మనం చూడవచ్చు. అందుకే మనం స్నానం చేసేటప్పుడైనా, పూజలో కలశాన్ని స్థాపన చేసేటప్పుడైనా సకల మృతులన్నింటినీ ఆవాహన చేస్తాము. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. అవి పవిత్రములు, పాపల పవిత్రములు. అటువంటి మహోన్నతమైన జీవనదులలో ఒకటి గోదావరి. వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం. గౌతమ మహర్షి తపఫలంగా ఈ నేలను పావనం చేయడానికి ఉద్భవించిన గంగా స్వరూపం. భద్రగిరి రామయ్య పాదాలు కడగంగా పరుగుళ్ళు తీసింది గోదారి గంగా. పాపి కొండలకున్న పాపాలు కడగంగా పరుగుళ్ళు తొక్కింది గోదారి గంగా. మన ప్రదేశాల్లో సస్యశ్యామలం చేసిన నదీమ తల్లి. ఉప్పొంగనే గోదావరి ఊగింది లేచే నోవరి. భూదారిలో నీలాంబరి మా సీమకే చేనోవరి. వెదలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదావరి. త్రయంబకేశ్వర నుండి అంతర్వేది వరకు సుమారు 1500 కిలోమీటర్లు పొడవున సాగే సుదీర్ఘ ప్రయాణం. ఎన్ని ప్రాంతాలు, ఎన్ని క్షేత్రాలు, ఎన్ని మార్గాలు, ఎన్ని వయ్యారాలు. అది నాదఘోషయై, అది వేద పోషయై, అది సత్వభూషయై అలరిచుండు. అది రాజతేజమై, అది కల్పభూజమై, ఎలమి నవ్యాజమై ఎగయుచుండు. శ్రీపాద ధ్యానమై, శ్రీనాథ కామమై, సకలాగ్రగ్రణ్యమై సాగుచుండు. అది సంప్రదాయమై, అది సస్యదేయమై, విశ్వజనీయమై వెలుగుచుండు.